ఇక్కడ ఆంటీ ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. ఆంటీ మీరు నన్ను ఏమని పిలుస్తారు? బిడ్డ అని పిలుస్తారు. కాదు, ఇంకొక పేరు. ఇంకో పేరు ఆమ్లు, ఇంకో పేరు ఆమ్లు, ఇంకో పేరు ఆమ్లు. అమ్ములు అమ్ములు అని రోజు మాట్లాడుతుంది ఆంటీ వచ్చి. ఇదిగోండి డాగ్ ఉంటుంది. అరే చోటు, చోటు ఇటు, చోటు దా. ఏ చోటు, అసలు ఇంకా నేను వెళ్ళిపోతున్నానంటే ఆంటీ కళ్ళలో నీళ్ళు తెచ్చేసుకుంది అనమాట బేసిక్గా. లైక్ ఇంకా నాకు కూడా ఆగట్లేదు ఆంటీ మొహం చూడగానే. అందుకే ఇంకా డాగ్ని ప్యాంపర్ చేసినట్టు చేసి చిన్నగా లోపలికి వచ్చేసిన, ఆంటీ పని ఉంది అని చెప్పి. ఇంట్లోకి రాగానే అసలు ఇంకా నాకు ఏడుపు అస్సలు ఆగట్లేదు. షీ వాజ్ లైక్, తనకి ఒకడే బాబు అనమాట. అండ్ వాళ్ళ కోడలు, చిన్న ఫ్యామిలీ, ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఇంట్లోనే ఉంటుంది డాగ్ని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటా. అండ్ పైన పోర్షన్లో ఉంటారనమాట వాళ్ళు. ఇన్ని వెళ్ళిపోతున్నారా అమ్ములు, ఎవరు వస్తారో ఏమో కింద ఇంకా అన్నట్టు అన్నారనమాట. అండ్ ఏమో ఆంటీ తెలీదు అని చెప్పేసి ఇంకా నేను ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను అక్కడ నిల్చుంటే ఇంకా ఈ ఏడుపులు కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసినాను. అండ్ మోరోవర్ నేను ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఏం మిస్ అవుతున్నాను మెయిన్గా అన్నది. ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టినుండే, నా పాత వ్లాగ్స్ చూసుకుంటే అందులో ఉన్నాయి. చాలా మటుకు క్రీపర్ లాగా అయిపోయింది. అండ్ ఈ మందారం చెట్టు ఏదైతే ఉందో, మా ఆడపడిచి ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్క తెచ్చి పెట్టాను. అది కాస్త ఇంత పెద్ద చెట్టు అయ్యింది. అండ్ ఎవ్రీడే 5 ఫ్లవర్స్, ఎవ్రీడే 5 to 8 4 ప్రతిరోజు పూలు ఇచ్చే చెట్టు అనమాట ఇది. ఆంటీ నేను వెళ్తున్నా కానీ చెట్టును మాత్రం కొట్టేయొద్దు, చక్కగా దానికి పైనుంచే మీరు నీళ్ళు పోయండి, చాలా బాగా మంచిగా పూలు ఇస్తుంది ఆంటీ అని చెప్పేసి అన్నాను. ముద్ద మందారం ఇట్లా టోటల్గా ఇంత ముద్ద ఉంటుంది పువ్వు అయితే. అసలు జస్ట్ కొమ్మ తెచ్చి పెట్టాను అంతే, మా ఆడపడిచి ఇంటి నుంచి. అంత పెద్ద చెట్టు అయిపోయింది అది. ఆ చెట్టునైతే చాలా మిస్ అవుతాను. చూడండి మా బాబా ఫోటోకి ఎంత బాగా కనబడుతుందో పువ్వు. ఇట్లా ఎవ్రీడే నేను బయట నుంచి మా చెట్లో పువ్వులు మాత్రమే కోసి పెట్టేదాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.